ఇంతకుముందు వీడియోలో 18 ఏళ్ల వైవాహిక జీవితానంతరం 41వ ఏట ఎడ్గర్ కేసీకి తన సమస్యని చెప్పుకున్న వివాహిత గురించి మాట్లాడుతున్నాను. ఆమె భర్త నపుంసకుడు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఆమె భర్తకి విడాకులు కోరుకోకుండా తన కోరికలను తీర్చుకోవడం కోసం అనేక మందితో అక్రమ సంబంధాలు జరుపుతుంది. ధ్యానం వల్ల, దైవభక్తి పెంపొందించుకోవడం వల్ల ఆ విషయం నుంచి కొన్నాళ్ళకి బయటపడుతుంది. అయితే తన పాత జీవితంలోనే ఓ ప్రియుడు తిరిగి ఇటీవల ఆమెకు తారసపడతాడు. ఆమె మనసు మళ్ళీ మారుతుంది. అయితే అతనికి వివాహమై భార్య ఉండడం వలన ఆ భార్యకి ద్రోహం చేయకూడదన్న తలంపే ఆమెని నిగ్రహింపచేసింది. తగిన తరుణోపాయం చెప్పమని కోరుతూ ఎడ్గర్ కేసీకి ఆమె తన సమస్యని వివరిస్తుంది. సమ్మోహన స్థితిలో ఎడ్గర్ కేసీ ఆమె గత జన్మ గురించి ఈ వివరాలు చెప్తాడు. గత జన్మకి 2 జన్మల ముందు ఆమె ఫ్రాన్స్లో క్రైస్తవ మత యుద్ధాలు జరిగే రోజుల్లో సుజేన్ మేర్ సిల్వా అనే పేరుతో స్త్రీగా జన్మించింది. ప్రస్తుత జన్మలోని తన భర్తని ఆ జన్మలోనూ ఆమె వివాహం చేసుకుంది. అప్పుడు అతని పేరు మేర్ సిల్వా. అతను ఆ జన్మలో బాగా దైవభక్తి గలవాడు. క్రూసేడ్స్లో పాల్గొని క్రైస్తవ మతాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడాలనుకుని జయంతి తన తోటి వాళ్లతో కలిసి మతయుద్ధాలకు వెళ్ళేవాడు. అలా అతను వెళ్ళినప్పుడు తన భార్య పరాయి మగవాళ్లతో తిరగవచ్చన్న భయంతో అతను ఆ రోజుల్లో అందరూ వాడే ఒక అసాధారణ పరికరాన్ని, అలాంటి పాపకార్యాల్లో పాల్గొనకుండా ఉండటానికి గాను తను ఇల్లు వదిలి వెళ్ళినప్పుడల్లా ఆమెకి తొడిగేవారు. దానినే చాస్టిటీ బెల్ట్. 20వ శతాబ్దపు చివరి దాకా ఇది యూరోప్లో ఉపయోగంలో ఉండేది అంటారు. తోలు లేదా లోహంతో చేసిన తొడుగు ఆడదాని వంటి మీద తొడిగితే ఇక ఆమెతో ఎవరు పాపకార్యంలో పాల్గొనలేరు. అతను తాళం వేసేసి చాస్టిటీ బెల్ట్ భార్యకి తొడిగించి తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు, ఆమె పాతివ్రత్య భంగం కలగకూడదని. కానీ ఆమెకి అది ఎంతమాత్రం ఇష్టం లేకపోవడంతో బలవంతంగా ధరించాల్సి వచ్చేది. అలా అతను బలవంతంగా పాతివ్రత్యాన్ని కొనసాగించడం ఆమెకి మానసిక వేదనగా ఉండేది. వారు గత జన్మలో చేసుకున్న ఈ కర్మల నుంచి విముక్తి పొందడానికి ఈ జన్మలో మళ్ళీ తిరిగి వారు భార్యాభర్తలయ్యారు. తన భార్య భౌతికంగా దాంపత్య జీవితానికి పాల్గొనకుండా యాంత్రికమైన పరికరంలో నాడు బంధించిన కర్మ ఫలితంగా అతను ఈ జన్మలో నపుంసకుడిగా పుడతాడు. అయితే ఆమెకి ఆ జీవితంలో లభించిన శిక్ష ఈ జీవితంలో కూడా ఇలాంటి భర్త వల్ల లభించింది అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే సూక్ష్మం బోధపడుతుంది. ఈమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగా సాధనాన్ని భర్త ధరింపచేయడంతో ఆమె పరపురుషుడితో దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోతుంది. ఆ పరికరం లేకపోతే ఆమె ఆ పాడు పని చేసేదో లేదో కానీ నెక్స్ట్ వీడియోలో మిగతాది కంటిన్యూ చేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం.